ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మాసంలో మనం పరిశుద్ధాత్మ యొక్క గుణగణాలు, మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి కార్యముల గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక గొప్ప సత్యమును మనం తెలుసుకొనబోతున్నాము. అదేమిటంటే పరిశుద్ధాత్మ మన శుద్ధీకరణకర్త. ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ శాంక్టిఫైయర్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ మరి ఒక శాంక్టిఫైయర్ గా కూడా, శుద్ధీకరించేటటువంటి వాడిగా కూడా ఉంటున్నాడు. పిల్లలు శుద్ధీకరణ. మరి ఇందుకోసమై మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి అడలా. మరి మీరు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులు 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మీలో కొందరు అట్టి వారై యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. And that is what some of you were. But you were washed, you were sanctified, you were justified in the name of the Lord Jesus Christ and by the Spirit of our God. పరిశుద్ధాత్మ చేత ప్రియులారా, దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆ ముందు వచనాల్లో అనేక విధములైనటువంటి మరి దోషములు అవన్నీ కూడా మెన్షన్ చేయటం అనేటటువంటిది మనకు కనబడుతుంది. కానీ మీరు అట్టి వారై ఉంటిరి. కానీ ఒకప్పుడు మనం కూడా అనేక విధమైనటువంటి పాపములలో, శరీర ఇచ్చలలో, వాటన్నిటిలో కూడా ఉన్నాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున యేసును మనం అంగీకరించి ఉంటున్నాము, రక్షకుడిగా ప్రభువుగా విశ్వసించి ఉంటున్నాము. మరి మన దేవుని ఆత్మయందు చూడండి ఏ రీతిగా మన యొక్క శుద్ధీకరణలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర చాలా ఎంతైనా ఉంటున్నది పిల్లలు మన యొక్క జీవితంలో. అందుచేతనే ప్రభువారు ఈ లోకంలో బోధించారు. తను చేయవలసినటువంటి కార్యము చేసి ఉంటున్నాడు. శిలువ మీద చనిపోయి తిరిగి లెగిచి మృత్యుంజయుడై లెగిచి ఉంటున్నాడు, పునరుద్ధానుడై ఉంటున్నాడు. మరి ఆయన వెలుతూ చెప్పినటువంటిది, ఇదిగో మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంతేకాకుండా మరి ఈరోజు చదువుకున్నటువంటి ఆ మాటలలో చూస్తే మీరు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై సాంక్టిఫైడ్. యు ఆర్ సాంక్టిఫైడ్. అంతేకాకుండా నీతిమంతులుగా యు ఆర్ జస్టిఫైడ్. ఇవన్నీ కూడా చాలా థియలాజికల్ టర్మ్స్ అండి. సాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్, రీజనరేషన్, ట్రాన్స్ఫర్మేషన్, మరి ఇవన్నీ కూడా మరి ఉంటున్నాయి. ఈరోజు ముఖ్యంగా మన యొక్క ఫోకస్ సాంక్టిఫికేషన్ మీద. మీరు పవిత్రం చేయబడ్డారు, శుద్ధీకరించబడ్డారు అని కూడా అనవచ్చు. దేని నుంచి అంటే మనం ప్రపంచం నుంచి, ఈ లోకపరమైనటువంటి లోకము నుంచి, లోకాశల నుంచి, వాటి నుంచి, లోకంలో ఉన్నటువంటి మురికి నుంచి, అంతేకాకుండా శిలువపై యేసు చేసినటువంటి పని ద్వారా మనము సెటపార్ట్, మనము ప్రత్యేకించబడినటువంటి వారు. ఆ శిలువ కార్యం ద్వారా మనకు విమోచన, విడుదల, పాపము లేదా అది మరి మనకు రక్షణ కూడా వచ్చి ఉంటుంది. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా, అంతేకాకుండా యేసుపై విశ్వాసము ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా రోమా 15:16లో కూడా మరి మనం చదువుకొని ఉంటున్నాము. మరి పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం వేరు చేయబడ్డాము. వీఆర్ సెట్ అపార్ట్, శాంక్టిఫైడ్, ప్రత్యేకించబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు, మనం క్రీస్తు రాయబారులం అని చెప్పి పౌలు భక్తుడు ఇంకొక సందర్భంలో చెప్పటం జరుగుతుంది.
మరి ఈ యొక్క శుద్ధీకరణ, ఈ యొక్క sanctification is the process of becoming who we already are in Christ. ఇది ఏంటంటే ప్రభువులో, అంటే మనం ఇప్పటికే క్రీస్తులో ఉన్నవారిగా మారే ప్రక్రియ. దిస్ ఇస్ ఇట్ ఇస్ ద ప్రాసెస్, డియర్ ఫ్రెండ్. సాంక్టిఫికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటం. ఆ, అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ విశ్వాసుల జీవితాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరివర్తనాత్మకమైనటువంటి పని, ద ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ బిలీవర్స్ లైఫ్. మరి మనం విశ్వసించినట్టు మరి నీకు నాకు మరియు ప్రతి ఒక్కరికి కూడా విశ్వసించిన వారందరికి కూడా తెలుసును, యేసు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మన యొక్క జీవితాల్లో ఒప్పింపజేస్తుంది. పాపములను కనివిప్పు, కన్విక్షన్, రిపెంటెన్స్, మరి పాపముల గురించి మనం ఎంతగానో మనం ఎంత పశ్చాత్తాప పడతాం వీళ్ళగా. కాబట్టి ఇవన్నిట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనలో పనిచేస్తుంటాడు. మరి ఈ యొక్క శుద్ధీకరణ యొక్క అర్థం ఏంటి? ద మీనింగ్ ఆఫ్ శాంక్టిఫికేషన్. వాట్ ఈస్ శాంక్టిఫికేషన్? మరి ఈ యొక్క శుద్ధీకరణ దేవుని మరి ప్రయోజనాల కోసం మనల్ని వేరు చేస్తుంది. ఇట్ ఈస్ sanctification sets us apart for God's purposes. దేవుని యొక్క ఉద్దేశాలు చేయాలి అంటే మరి ఆ దేవునికి పనికి వచ్చేటటువంటి పాత్రలుగా ఉండాలి అంటే మనం ఎంతైనా మనలో శుద్ధీకరణ అవసరం. పిల్లల ఎంతో మార్పు అవసరం, మారు మనసు. ఒకళ్ళు మారు మనసు పొందితేనే కానీ వాళ్ళు తిరిగి జన్మించలేరు అని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటుంటారు. అన్లెస్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్, he cannot be unless a man be born again. అక్కడ తిరిగి జన్మిస్తేనే కానీ వాడు మరలా మరి ఆ యొక్క మారు మనసు అనేటటువంటి రాదు పిల్లలు. కాబట్టి ఆ యొక్క ఆ తిరిగి జన్మించేటటువంటి అనుభవం, నూతన జన్మ అనుభవం, ఆ యొక్క శాంక్టిఫికేషన్ ప్రాసెస్ పిల్లలు. కాబట్టి ఇది ఎంతైనా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఏంటి అంటే ఈ ఈ ఈ యొక్క శాంక్టిఫికేషన్ లో ఏంటంటే పరిశుద్ధంగా మారే ప్రక్రియ. మనందరం కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ హోలీ. మనం ఏ రీతిగా పరిశుద్ధులుగా మారుతామండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయటం ద్వారా నైతిక మెరుగుదల కంటే ఎక్కువ ఇది క్రీస్తులా మారుతుంది. మోర్ దాన్ మారల్ ఇంప్రూవ్మెంట్, ఇట్స్ బికమింగ్ లైక్ క్రైస్ట్. ఈ యొక్క మారల్ ఇంప్రూవ్మెంట్స్, మీ అబ్బాయి ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడండి మారల్గా, లేకపోతే అని చెప్పి చెప్పేటటువంటి నైతిక విలువలు కలిగి ఉంటున్నారు అని చెప్పి మెరుగుపడటం అనేటువంటిది కాదు. కానీ ఇది అంతకంతకు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటం, ఆ యొక్క సెటపాట్ ఎంతగా దినదినానికి ప్రవర్తన మానం చెందటం, తిరిగి ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందటం, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటం. దేవుడైతే మనల్ని అందరినీ కూడా నన్ను ఆయన యొక్క స్వరూపంలో, ఇమేజ్ లో, గాడ్ హస్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. కానీ పాపం ఏ రీతిగా పిల్లలు ఆయన యొక్క స్వరూపం నుంచి సొగసైనను లేదు అని చెప్పి ఈ యొక్క పాపములు ఇవన్నీ కూడా అడ్డు రావటం అనేటటువంటిది కనపడుతుంది. కానీ యేసు ప్రభువు మరలా అసలు యాగము ద్వారా ఆ యొక్క పాప పరిహారార్థాలు కానీ చనిపోవటం ద్వారా ఆయన ద్వారా మనకు పుణ్యము, మోక్షము, ఆ రక్షణ, విమోచన అవి రావటం అనేటటువంటిది మనం ఉంటున్నది. కాబట్టి మరి ఉదాహరణకు ఏంటంటే ఆభరణాలుగా మరి అశుద్ధి చేయబడిన ముడి లోహపు ముక్క ఏమైనా చూసినట్టు లోహపు ముక్కలు, పీస్ ఆఫ్ రా మెటీరియల్, దాన్ని ఎంతగా రిఫైన్ చేస్తారు పిల్లలు. అవి ఎంతగా మరి రకరకాలైనటువంటి స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్, క్రిస్టల్స్, జ్యువెలరీ డీలర్లు మనం చూస్తున్నప్పుడు, జ్యువెలరీ షాప్స్ లో మనం చూస్తున్నాం ఎంత అందంగా ఇంప్రెసివ్ గా ఉంటుంటాయి. దాని వెనకాల ఎంత మరి వారి యొక్క పనితనం ఉంటుంది పిల్లలు, ఎంత పని, ఆ స్కిల్ ఉంటుంది పిల్లలు. మరి అదే రీతిగా మరి ఈ యొక్క శాంక్టిఫికేషన్ లో కూడా ఆ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా నొప్పింపజేస్తాడు, మనల్ని ప్రవర్తమానం చేస్తాడు. మనకు మరి మనల్ని సంపూర్ణంగా పిల్లలు కన్విక్షన్ అనేటటువంటిది. కాబట్టి అవి చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఇదేంటంటే పరిశుద్ధాత్మ మన యొక్క శుద్ధీకరణలో
చురుకుగా పాల్గొంటాడు. వి షుడ్ నో దట్ ద హోలీ స్పిరిట్ యాక్టివ్లీ పార్టిసిపేట్స్ ఇన్ అవర్ సాంక్టిఫికేషన్ ప్రాసెస్. మన యొక్క శుద్ధీకరణ ఆ యొక్క ఆ క్రియలో ప్రియుల మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో చురుకుగా పాల్గొంటాడు. మరి అది ఏం చేస్తున్నదంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. కన్విక్ట్స్ us ఆఫ్ సిన్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు మనం వినట్టు ఎలా హోలీ స్పిరిట్ టు వర్క్ ఇన్ అస్ మన యొక్క జీవితంలో ఎంతగా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా చేస్తామో ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం ఈల్డ్ అవుతామో ఎంతగా మనం తగ్గించుకొని పిల్లల పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ, మరి ఆ, ఆ, మరి ఆ క్రియ జరిగిస్తాము చేయనిస్తాము అప్పుడు మరి చేసేటటువంటిది ఏంటంటే పాపం గురించి మనల్ని ఒప్పింప చేస్తుంది పిల్లల నా యొక్క జీవితంలో ఎన్నో మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో నాకు తెలియజేసి ఉంటున్నాడు. ఆ కన్విక్షన్ వచ్చినప్పుడు ఆ గ్రహింపు ప్రియులారా ఇది పాపము. మరి దాని గురించి నేను ఎంతో పశ్చాత్తాపడటం దాని గురించి క్షమాపణ వేడుకోవటం అనేటటువంటి చేశాను. మరి అంతేకాకుండా మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో పాపముల గురించి మనల్ని ఒప్పింపజేస్తుంటారు. మరి అంతేకాకుండా సత్యంలో మనం నడిపిస్తుంటాం. ఒకప్పుడైతే అంత అసత్యం అబద్ధము ఎంతగా ఆ, 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 ఏకలోకపరమైనటువంటి వాటిల్లో పిల్లల అనైతికమైనటువంటి వాటిల్లో ఉంటూ అల్లజడులతోటి ఉంటున్నాము. కానీ మరి ఇప్పుడైతే సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడే ఆ, ఆయన మనల్ని మరి సర్వసత్యంలోనికి నడిపించేటటువంటి వాడు. ఒకప్పుడైతే అబద్ధంలో లేకపోతే సత్యమునకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాడు. కానీ ఇప్పుడైతే సత్యం కోసం నిలబడతాం. సత్యం కోసం వి స్టాండ్ ఫర్ ద ట్రూత్. మరి ఆ సత్యం కోసం మరి మనం చూడండి ఆ సత్యంలో నడిపిస్తాడు. మరి అంతేకాకుండా ధర్మబద్ధంగా జీవించటానికి మనకు శక్తిని ఇస్తుంటాడు. ఎంపవర్స్ అస్ టు లివ్ రైచియస్లీ నీతిగా జీవించటానికి లేకపోతే న్యాయయుతంగా జీవించటానికి మనకు శక్తి పిల్లలు అది ఎంతైనా అవసరం. ఇవన్నీ చూడండి మరి యేసునందు విశ్వసించుట ద్వారా మనకు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి వస్తుంది. శక్తి ద్వారా మనము ఈ లోకంలో నీతిమంతులుగా జీవిస్తాము. సర్వసత్యంలో నడిపిస్తాడు. పాపముల విషయం మనల్ని ఒప్పింపజేస్తాడు. మరి అదే రీతిగా మరి ఉదాహరణ చూసినట్లయితే మరి ఈ యొక్క అథ్లెట్స్ మనం చూసినప్పుడు ఆ సరిదిద్దే మరియు శిక్షణ ఇచ్చే ఒక కోచ్ ఉన్నాడంటే ఏ కోచ్ కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్ అథ్లెట్స్. కాబట్టి ఆయన యొక్క పని ఏంటంటే కరెక్ట్ చేస్తాడు. అంతేకాకుండా ట్రైనింగ్ కూడా ఇస్తాడు. ఇదిగో ఏ రీతిగా మరి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లన్నీ కూడా నేర్పిస్తాడు. ఒకవేళ తప్పుల్లో పోతున్నట్లయితే సరిదిద్దుతాడు కూడా. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటం కోసం మన అనేక రీతిలుగా మరి మోల్డ్ చేస్తూ ఉంటాడు. మనల్ని ఆ షేప్ చేస్తూ ఉంటాడు. ఒక పనికి వచ్చేటటువంటి పాత్రగా ఉపయోగపడేటువంటి పాత్రగా దేవుని యొక్క పనిలో మరి ముందుకు వెళ్ళటానికి సర్వసన్నద్ధం కావటానికి పిల్లలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో క్రియ చేస్తూ ఉంటాడు. పాత్ర చాలా ఉంటున్నది పిల్లలు. కాబట్టి ఈ రీతిగా ఆ శుద్ధీకరణ యొక్క ఫలితం ద అవుట్కమ్ వాట్ ఈస్ ద శుద్ధీకరణ చేయబడినప్పుడు మనం ఏంటంటే వి రిఫ్లెక్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తాం పిల్లలు. క్రీస్తు యొక్క ప్రేమను క్రీస్తు యొక్క కరుణ క్రీస్తు యొక్క జాలి ఆ యొక్క ఆ క్రీస్తు దీనత్వం పిల్లలు మరి క్రీస్తు యొక్క ప్రేమ ఆ క్రీస్తు మాట్లాడినటువంటి రీతిలో వి ట్రై టు ఇమిటేట్ క్రైస్ట్. ఆ క్రీస్తు యొక్క వెలుగును పిల్లలు మనం లోకానికి చూపిస్తాము. పరిశుద్ధాత్మకు మరి లొంగిపోవటం మనల్ని మారుస్తుంది పిల్లలు. ఈల్డింగ్ టు ద హోలీ స్పిరిట్ ట్రాన్స్ఫార్మ్స్ us. రైట్ నౌ ఐ టెల్ యూ పిల్లలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవునికి మీ యొక్క జీవితాలను మరి సమర్పించుకోండి. ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ దట్ ఇన్ టర్న్ ట్రాన్స్ఫార్మ్స్ మిమ్మల్ని ఎంతగానో మరి మీకు మార్పు వస్తుంది. మన జీవితాలు దేవుని కృపకు సాక్షులుగా
మారటం అనేటటువంటిది మనం చూస్తాము. మరి ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల మనకు ఒక శాంక్టిఫైయర్గా, ఒక శుద్ధీకరణ కర్తగా మరి ఆ, 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 ఉంటున్నాడు. మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తున్నాడు. మనల్ని మరి ఆయన నాయకత్వం పట్ల బహిరంగత చాలా అవసరం పిల్లలు. ఓపెన్నెస్ టు హిస్ లీడింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మరి మన యొక్క దైనందిన జీవితంలోనికి పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిద్దాము. మార్పు కోసం ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుకుందాం ప్రియులారా. మరి మనల్ని పవిత్రం చేసేటటువంటి ఆయన శక్తిపై లెట్స్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ హిస్ పవర్ టు సాంక్టిఫై us. మరి ప్రపంచంలో క్రీస్తును ప్రతిబింబించేలాగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని జీవించుగా ఖర్చును ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, వెతబడినటువంటి యొక్క వాక్యం తండ్రి దీవించండి ప్రభు. అయ్యో తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ప్రభు మమ్మల్ని శుద్ధీకరించేటటువంటి ప్రక్రియలో ఎంతగా ప్రభావం మారుస్తాడు నాయన. దయగల నాయన మమ్మల్ని మేము దాన్ని సమర్పించుకొని తగ్గించుకొని ఈల్డ్ అయి ప్రభావం ఆ పరిశుద్ధాత్మ జరిగించేటటువంటి ప్రక్రియ తండ్రి 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 మేము తండ్రి సహకరించడానికి సహాయం చేయండి. అప్పుడు ఏ రీతిగా ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా ప్రభావం ఉంటా ఉన్నాయి. మా దైనందిన జీవితంలోనికి ప్రభావం తండ్రి అయ్యో మీరు సహాయం చేయండి. హెల్ప్ us a Lord of Father. Oh God, to be led by the Holy Spirit, guided by the Holy Spirit. మీ కొరకు మంచి సాక్ష్యం ఉండేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. God bless you all. Have a good day. Blessed Sunday.